నమస్తే, వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. చంద్రబాబు జీవితానికి ఇదే చివరి ఎలక్షన్ కావచ్చు, వైఎస్ జగన్. ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్ లో తెల్లవారుజాము నుంచే భారీ వర్షాలు, స్తంభించిన రాకపోకలు. డెబ్బై 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు సిద్ధమైన జ్ఞానపథ్, ప్రసంగించనున్న ప్రధాని మోదీ. నాగార్జున సాగర్ కు పోటెత్తిన వరద, 26 గేట్లు ఎత్తివేత. దేశ స్ఫూర్తిని నింపుతున్న హర్ ఘర్ తిరంగా ర్యాలీ. కర్నూలు ప్రభుత్వ వొకేషనల్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ నాగస్వామి నాయక్. ఏపీలో శాంతి భద్రతలు లేవనడానికి పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల సందర్భంగా దాడులే నిదర్శనమని వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. సాక్షాత్తు కలెక్టర్ సమక్షంలో దొంగ ఓట్లు వేయడం, పోలీసుల దగ్గరుండి రిగ్గింగ్ జరిపించడాన్ని ప్రస్తావిస్తూ చంద్రబాబు ప్రభుత్వంపై ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కనబడటం లేదు, ప్రజాస్వామ్యం లేదన్నది ఎన్నికల్లో రుజువైంది. రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులున్నాయో చెప్పడానికి పులివెందుల, ఒంటిమిట్ట ఎన్నికలే ఉదాహరణ. పోలింగ్ బూత్లలో వైఎస్ఆర్సీపీ ఏజెంట్లే లేరు. వైఎస్ఆర్సీపీ ఏజెంట్ల బూత్లలో లేకుండా చేసి రిగ్గింగ్ చేస్తున్నారు. పోలీసుల ప్రోద్బలంతో రిగ్గింగ్ చేసుకున్నారన్నారు. తెల్లవారుజాము నుంచే ఢిల్లీలోని అనేక ప్రాంతాలలో, జాతీయ రాజధాని చుట్టుపక్కల ప్రాంతాలలో భారీ వర్షం కురుస్తోంది. లజ్పత్ నగర్, ఆర్కేపురం, లోధి రోడ్, ఢిల్లీ, హర్యానా సరిహద్దు ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారత వాతావరణ శాఖ నివేదిక ప్రకారం ఇవాళ ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఢిల్లీలో ఇవాళ గరిష్ట ఉష్ణోగ్రత 34 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్ ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది. ఇదిలా ఉండగా హిమాచల్ ప్రదేశ్ అంతటా కూడా కురుస్తున్న భారీ వర్షాలకు మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. గత 24 గంటల్లో భారీ వర్షాల కారణంగా 323 రోడ్లు, 70 విద్యుత్ పంపిణీ ట్రాన్స్ఫార్మర్లు, 130 నీటి సరఫరా పథకాలు దెబ్బతిన్నాయని రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ తెలిపింది. జూన్ 20న రుతుపవనాలు ప్రారంభమైనప్పటి నుంచి రాష్ట్రంలో 241 మంది మరణించారని, వాటిలో 126 మంది వర్షాధార విపత్తులో సంబంధం కలిగి ఉన్నారని, కొండ చర్యలు విరిగిపడటం, ఆకస్మిక వరదలు, భారీ వర్షాలు, నీటిలో కొట్టుకుపోవడం, పిడుగులు, పాముకాట్లు, విద్యుత్ షాక్లు, రోడ్డు ప్రమాదాలకు 115 మంది మరణించారని ఎస్డిఎంఏ తన నివేదికలో తెలిపింది. భారతదేశ 79వ స్వాతంత్ర దినోత్సవం రేపు ఘనంగా జరగనుంది. ఈ ఏడాది ఈ పండుగను మరింత ఘనంగా జరుపుకోవడానికి దేశం సిద్ధమైంది. ఈసారి న్యూ ఇండియా థీమ్తో దేశవ్యాప్తంగా 140కి పైగా ప్రదేశాల్లో సైనిక, పారామిలిటరీ దళాలు ఆపరేషన్ సింధూర్ విజయం పేరుతో అద్భుతమైన ప్రదర్శనలు ఇవ్వబోతున్నారు. ఈ వేడుకలు మన దేశ ఐక్యత, అభివృద్ధి, స్వావలంబన స్ఫూర్తిని ప్రతిబింబిస్తాయి. ఇంకా స్పెషల్ విషయం ఏంటంటే ఈ గ్రాండ్ ఈవెంట్ కోసం 5,000 మంది ప్రత్యేక అతిథులను ఆహ్వానించారు. ఈ ఏడాది స్వాతంత్ర దినోత్సవం ఎందుకంత స్పెషల్ అంటే మొదటిసారిగా భారత సైన్యం, నేవీ, వైమానిక దళం, కోస్ట్ గార్డ్, ఎన్సీసీ, సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్, ఐటిబిపి, సిఐఎస్ఎఫ్, ఎస్ఎస్పి, ఆర్పిఎఫ్, అస్సాం రైఫిల్స్ వంటి దళాల బ్యాండ్లు దేశవ్యాప్తంగా 96 నగరాల్లో సంగీత ప్రదర్శనలు ఇవ్వబోతున్నాయి. ఈ బ్యాండ్ల సంగీతం దేశ బలం, ఐక్యతను చాటి చెబుతోంది. ఈ క్రమంలో ఢిల్లీలోని ఇండియా గేట్, కర్తవ్య పథ్, విజయ్ చౌక్, పురాణా ఖిలా, నిజాముద్దీన్, న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ల వంటి ఐకానిక్ ప్రదేశాలు ఈ వేడుకలలో కలకలలాడనున్నాయి. ఎగువన భారీ వర్షాలు కురుస్తూ ఉండటంతో నల్లగొండ జిల్లాలోని నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తుతున్నది. దీంతో జలాశయం అన్ని గేట్లను ఎత్తి నీటిని దిగువనకు విడుదల చేస్తున్నారు. 8 గేట్లను 10 అడుగుల మేర, 18 గేట్లను 5 అడుగుల మేర పైకెత్తి 2,60,344 క్యూసెక్ల నీటిని వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు, ప్రస్తుత నీటి మట్టం 588.40 అడుగులు. సాగర్ గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 312.50 టీఎంసీలకు గాను ప్రస్తుతం 307.2834 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది.
ప్రాజెక్టులలోని 2,52,840 క్యూసెక్ల వరద వస్తుండగా 2,92,826 క్యూసెక్ల నీరు దిగువనకు వెళ్తున్నది. ఇక శ్రీశైలం జలాశయానికి పెద్ద ఎత్తున వరద వస్తూ ఉండటంతో 7 క్లస్టర్ గేట్లను 10 అడుగుల మేర పైకెత్తి స్పిల్ వే ద్వారా 1,87,208 క్యూసెక్ల నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు. కుడి ఎడమ విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 65,632 క్యూసెక్లను వదులుతున్నారు. శ్రీశైలానికి జూరాల, సుంకేస్ల నుంచి 1,15,421 క్యూసెక్ల వరద నీరు వస్తుంది. దీంతో ప్రాజెక్టులలో 882.10 అడుగుల నీటి మట్టం 199.2737 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. విజయనగరం జిల్లా మెంటాడ మండలం వాణిజ్య గ్రామ సమీపంలో ట్రాలీపైకి ప్రొక్లేన్ ఎక్కిస్తూ ఉండగా అదుపు తప్పి బోల్టా పడింది. ఈ ప్రమాదంలో బోల్టా పడ్డ ప్రొక్లేన్ కింద చిక్కుకొని ట్రాలీ డ్రైవర్ మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు. మృతి చెందిన ట్రాలీ డ్రైవర్ బీహార్ కు చెందిన ప్రమోద్ కుమార్ అని తెలిపారు. తీవ్ర గాయాలైన వ్యక్తి మెంటాడకు చెందిన తాడి రాంబాబును కేంద్ర ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. బుధవారం ఆంధ్ర ఎస్ఐ సీతారాం సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కర్నూలు బీకేఎం ప్రభుత్వ వొకేషనల్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ నాగస్వామి నాయక్ ఆధ్వర్యంలో బుధవారం నాడు హర్ ఘర్ తిరంగ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఇంటర్మీడియట్ రీజనల్ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ సి సురేష్ బాబు, కర్నూలు రీజనల్ ఇన్స్పెక్షన్ ఆఫీసర్ జి లాలప్ప, సెట్కూర్ సిఇఓ డాక్టర్ వేణుగోపాల్, డిఎస్పీ మహబూబ్ బాషా, సామాజికవేత్త రాయపాటి శ్రీనివాస్ జాతీయ జెండాను ఊపి ర్యాలీని ప్రారంభించారు. వొకేషనల్ జూనియర్ కళాశాల నుంచి సి క్యాంప్, బిర్లా సర్కిల్ మీదుగా కళాశాల వరకు ర్యాలీ నిర్వహించారు. కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు ర్యాలీలో ఆలపించిన దేశభక్తి గీతాలు, నినాదాలు పుర ప్రజలను ఆకట్టుకున్నాయి. నాగర్ కర్నూలు జిల్లా బల్మూర్ మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో హై డ్రామా చోటు చేసుకుంది. కేజీబీవీలో పనిచేస్తున్న వంట కార్మికుల మధ్య విభేదాలు తలెత్తడంతో ఒకరిపై ఒకరు కత్తిపీటలతో ఘర్షణకు దిగారు. మద్యం మత్తులో వర్కర్లు తమను ఇబ్బంది పెడుతున్నారంటూ విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న ఎస్ఓ లలిత కేజీబీవీకి చేరుకుని వంట కార్మికులను మందలించగా ఆమెపై తిరగబడ్డారు. కేజీబీవీలో పనిచేస్తున్న 3 వంట కార్మికులు డ్యూటీల విషయంలో గొడవ పడ్డారు. ముగ్గురి మధ్య మాట పెరిగి కత్తిపీటలతో దాడులు చేసుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఉపాధ్యాయులు ఎస్ఓ లలితకు సమాచారం అందించడంతో ఆమె అక్కడికి చేరుకుని 3 కార్మికులను మందలించింది. అవి కత్తిపీటలతో ఒకరి మీద ఒకరిని నలుపుకొని కత్తిపీటలు తీసుకొని పోయి పిల్లలు ఇప్పేరిపోతే పిల్లల మీద ఇట్లా పోయి అంతా చేస్తుంటే ఎట్లా ఉండాలి సార్? నాకు భయం అయింది. కత్తిపీట చాలా షార్ప్గా ఉన్నది. ఇంకా అది ఆమె గొంతు మీద కోసుకోవడమో ఈమె గొంతు కోసుకోవడం ఇంకేదైనా చేస్తే నాకు ఎట్లుంటుంది సార్? ఇక అట్లా అని చెప్పి ఎందుకు అట్లా తయారయ్యారు, ఎందుకు ఇట్లా సైకోగా తయారయ్యారు, నైట్ పూట మళ్ళీ తాగి వస్తున్నారు పిల్లలు. నేను రాకముందే ఊరికొస్తున్నారు. నైట్ అంతా తాగి ఏడంటే టాయిలెట్ చేస్తున్నారు. ఏడంటే వాళ్ళకి మద్యం ఉంటలేదు. మాకు ఇష్టం వచ్చినట్టు లంజలు అవి ఇవి అని బూతులు తింటున్నారు మేడం అని అంటే ఆగండి, మాట్లాడదాం ఆగండమ్మా అని నేను చెప్తానే ఉన్నా. అప్పటికి ఇంకా గొడవ చేస్తూనే ఉన్నారు సార్. ఇంకా అట్లని ఎందుకు అట్లా చేస్తున్నారమ్మా? 12 సంవత్సరాలు నా దగ్గర మీరు పనిచేసారు, ఎప్పుడు లేని ఇబ్బంది ఇప్పుడు ఎందుకు ఏర్పడింది, మీకు ఏం జరిగిందని చెప్పేసి నా ముగ్గురికి 3 దెబ్బలైతే కొట్టినా. ఎందుకంటే ఏదన్నా ఇప్పుడు అడుగుతున్నట్టే రేపు కూడా ఉంటుంది మామూలు. కాబట్టి సరే చెప్తే వాళ్ళు వింటారేమో అని చెప్పే ఉద్దేశంతో నేను అన్నా, కానీ వాళ్ళకి ఏదో ఇబ్బంది పెట్టాలో ఇంకేదైనా చేయాలో అనే ఉద్దేశంతో అయితే నేనైతే ఏంటి సార్ వాళ్ళు ఎప్పటి నుంచో ఒకటే గొడవలు, ఎప్పుడు ఏదేదో ఉంటే ఏదేదో చేస్తారు. పిల్లలు కూడా ఇగో లెటర్లు రాసి కూడా ఎన్నోసార్లు ఇచ్చింది నాకు, ఇంకా ఉన్నాయి. ఇవన్నీ ఉండే కూడా ఉండలేమ్మా వాళ్ళు ఆంటీ వాళ్ళు మీరు మాట వినరు, ఆంటీ వాళ్ళు చెప్తే కూడా చేయరు, ఇది చేయరు అది చేయరు అని చెప్పేసి ఇంకా నేను వాళ్ళని చదువుకుంటా. కానీ వాళ్ళకి పీక్ స్టేజ్కి వచ్చేసింది అది. వాళ్ళు తాగి రావడము, ఆ తాగిన మధ్యలో ఏం చేస్తున్నారు అనేది కూడా ఇక
నేనైతే వినలేదు, చూడలేదు సార్. పిల్లలు ఖచ్చితంగా నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నల్లమల ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీశైలం ఉత్తర ద్వారంగా ప్రసిద్ధి చెందిన శ్రీ ఉమామహేశ్వర క్షేత్రంలోని కొండలపై జలధారలు పర్యాటకులను కనువిందు చేస్తున్నాయి. ఎత్తైన కొండల నుంచి పాల నురుగుల మాదిరిగా జలధారలు కురుస్తూ ఉండటంతో పర్యాటకులు ఆ నీటిలో తడుస్తూ సందడి చేస్తున్నారు. స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకునే ముందు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పట్టణంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమం విద్యార్థులతో కలిసి జాతీయ త్రివర్ణ పతాకం పట్టుకొని భారతీయ జనతా పార్టీ నాయకుల ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ ఘనంగా నిర్వహించారు. జై భారత్, జై జై భారత్, తల్లి భరతమాతకు జై జై అంటూ నినాదాలు చేశారు. అఖండ భారతావనికి స్వేచ్ఛ, స్వాతంత్ర్యం తేవటానికి ప్రాణాలర్పించిన మహాత్ములను స్మరించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవాపూర్ మండలంలోని దక్షిణ కాశీగా పేరుగాంచిన ప్రముఖ పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానం కాళేశ్వరం దేవాలయంలో పనకంటి ఫణీంద్ర శర్మ ఉప ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో అర్చకులు, వేద పండితులు దేవస్థాన అనివెట్టి మండపంలో మహాలింగార్చన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం ప్రతాప మారుతి భజన మండలి చెన్నూరు వారిచే భజన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ అర్చక స్వాములు తీర్థ ప్రసాదాల వితరణ కావించారు. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. చంద్రబాబు జీవితానికి ఇదే చివరి ఎలక్షన్ కావచ్చు, వైఎస్ జగన్. ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్ లో తెల్లవారుజాము నుంచే భారీ వర్షాలు, స్తంభించిన రాకపోకలు. డెబ్బై 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సిద్ధమైన జ్ఞానపథ్ ప్రసంగించనున్న ప్రధాని మోదీ. నాగార్జున సాగర్ కు పోటెత్తిన వరద, 26 గేట్లు ఎత్తివేత. దేశ స్ఫూర్తిని నింపుతున్న హర్ ఘర్ తిరంగా ర్యాలీ. కర్నూలు ప్రభుత్వ వొకేషనల్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ నాగస్వామి నాయక్. ఇవి ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్ మళ్ళీ కలుద్దాం. Until then, keep watching 1TV News.